ఒక వ్యక్తి చాలా తెలివైన ఆయన. అతను ఎవరి సలహాలు ఇస్తే వాళ్ళందరూ ఐశ్వర్యవంతులైపోతుండేవారు. కానీ ఇతనికి డబ్బు వచ్చేది కాదు. ఇతను ఏది పెట్టిన బిజినెస్ ఫెచ్చింగ్ అయ్యేది కాదు. కానీ అదే బిజినెస్, అదే ఆలోచన ఎవరికేం చెప్తే వాళ్ళు ఫెచ్చింగ్ అయ్యేది. అప్పుడు ఆయన గురువు దగ్గరికి వెళ్ళారు. గురువు దగ్గరికి వెళ్ళి, ఏంటి నా జీవితం ఇలా ఉంది అన్నప్పుడు ఆ గురువు ఆ కాలజ్ఞానం తెలుస్తుంది ఆయన. గత జన్మ చూశారు ఆయన. గత జన్మ చూసి, నాయన నువ్వు గత జన్మలో ఒక పల్లెటూరులో ఒక మోతుబరి, నువ్వు రైతు కుటుంబంలో పుట్టావు. ఆ ఊర్లో నువ్వే డబ్బున్నవాడివి. నీ ఇంట్లో కారు ఉంది, అన్ని సకల సౌకర్యాలు నీకు ఉన్నాయి. ఆ ఊర్లో ఎవరు ఏది అవసరం వచ్చినా నీ ఇంటికి వచ్చేవారు. అస్తమాటు తరచు నీ ఇంటికి రావడంతో నువ్వు విసుగు చెంది బాగాను, నాకు ఈ ఐశ్వర్యం ఉండవల్లే కదా వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి పడుతున్నారు, నా ప్రశంస భగ్నం చేస్తున్నారు, ఈ ఐశ్వర్యం లేకుండా ఉంటే చాలా బాగుండు, ఇది లేకపోతేనే హాయిగా ఉంటుంది, లేకపోతేనే హాయిగా ఉంటుంది అనేసి నువ్వు చనిపోయేటప్పుడు ఇదే తలుస్తూ చనిపోయావు. ఈ జన్మలో మంచి కుటుంబంలో పుట్టావు, కానీ నువ్వు కోరుకుంది ఏంటి? ఐశ్వర్యం ఒక్కటే లేకుండా ఉంటే బాగుండు. నీ తెలివితేటలు కానీ, నీ కుటుంబంలో మంచితనం కానీ, ఆరోగ్యం కానీ ఇదే వద్దనుకోలే. కానీ అవన్నీ ఉన్నాయి, ఒక ఐశ్వర్యం లేదు. కాబట్టి నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నా సరే నువ్వు మనీ మేనిఫెస్ట్ చేసుకోలేకపోతున్నావు. మరి ఎలాగ స్వామి అంటే అప్పుడు అన్నారన్నమాట, భగవంతుడు నీకు ఇచ్చే ఎబిలిటీస్ అన్నీ కూడా ఆయన ఇచ్చినాయి. శారీరకంగా ఫిట్నెస్, బుద్ధిబలం, నాలెడ్జ్ ఇవ్వచ్చు, పలుకుబడి ఇవ్వచ్చు, ధనబలం ఇవ్వచ్చు, లేకపోతే జనబలం ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఈ బలాలని ఉపయోగించుకుని నువ్వు ఆనందంగా ఉంటూ నీ కుటుంబాన్ని ఆనందంగా చూసుకుంటూ తద్వారా సమాజ శ్రేయస్సుకి ఆ బలాన్ని వినియోగించినప్పుడు అది సద్వినియోగం అవుతుంది. భగవంతుడు ఇచ్చింది. అతను తప్పు తెలుసుకుని అరేరే భగవంతుడు ఇచ్చిన ఆ ఐశ్వర్యాన్ని, ఆ లక్షణాలను కూడా నేను మళ్ళీ తిరిగి సద్వినియోగం చేసుకుంటాను అనుకున్న వెంటనే అతనికి అప్పటి నుంచి మళ్ళీ కావాల్సినంత ధనం మేనిఫెస్ట్ అవ్వడం మొదలెట్టింది. అతను చాలామందికి ఉపకారం చేస్తూ, చాలామంది సర్వీస్ చేస్తూ అతని జీవితం చాలా ఉన్నతంగా గడుపుతున్నారు.